గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. నిన్న వ్లాగ్ పెట్టలేకపోయాను ఎందుకంటే మా యూనివర్సిటీలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్లాస్లోనే ఉన్నా, ఎటు తిరగడానికి కూడా పోలే. ఈరోజు మళ్ళీ ఎన్ఐటి వరంగల్కి వచ్చాం, నేను మా ఫ్రెండ్. ఈరోజు ఎన్ఐటి వరంగల్లో మేము వర్క్షాప్కి ఏమేమి చేస్తామో అదంతా నేను చూపిస్తాను. మీకు ఎప్పుడైనా వరంగల్కి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫ్లైట్ చూడాలని ఉంటే ఎన్ఐటి వరంగల్కి రండి. మీకు రియల్ ఏరోప్లేన్ కనిపిస్తుంది. ఇగో ఈడ తయారు చేసిందే, మామూలుగా ఉండదు. అది డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిరు రామా, డైరెక్ట్గా తెచ్చి పెట్టేసిరు. ఫ్లైట్ మెటల్ ఆరాది మెటలే మరి. అరే డైరెక్ట్ ఫ్లైటే రా, ఎన్నో క్రాష్ అయిందే తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. రియల్ జోక్ కాదు. మీకు ఎప్పుడు ఇక్కడ చుట్టుపక్కల హన్మకొండలో ఎవరైనా ఉంటే మాత్రం ఈ ఫ్లైట్ చూడడానికి అట్లీస్ట్ చూడడానికైనా రండి. దానికి కూడా అలో చేయరనుకుంటా ఈ ఎన్ఐటి వరంగల్, అంత స్ట్రిక్ట్ ఉంటుంది. మనం ఎట్టిపోయినా కానీ అది ముంగట సెంట్రల్ లైబ్రరీ, పార్కు మామూలుగా లేదు అసలు. గార్డెను నీట్గా ఏడపోయినా క్లీన్గా నీట్గా ఉంటుంది. మా యూనివర్సిటీలో అసలు ఎక్కడ క్లీన్నెస్ పోని అసలు చెట్లే ఉండవు. ఉన్న చెట్లను కోసి మాకే ఆ చెట్లతోటి ఏమంటారు వండి పెడతారు, ఏడ బయట పైసలు అవుతాయని. ఆ స్టాల్స్ మంచిగా అసలు సూపర్గా ఉంది. అసలు ఎవరైనా మీకు చెప్పేది ఒకటే, మీరు స్టేట్ యూనివర్సిటీస్కి రాకండి, సెంట్రల్ యూనివర్సిటీస్కి రాసుకోండి. బాగుంది కల్చర్ అంతా. ఈరోజు క్లాస్ ఎట్లా జరిగింది? రావడానికి 11 అయింది. ఆ 11ంటికి వచ్చినాం. ఇక ఇంత తిన్నాం, చాయని బజ్జీలు తిన్నాం. తినగానే రఘుసిట్ట సారు స్టార్ట్ చేసింది చాప్టరు. ఇక కథం ఇక మైకంలో పోయినా, ఇక టైం ఊళ్ళో ఏం ఊళ్ళో ఆకలి కాలే ఏం కాలే, కానీ మస్తు తిన్నా నేను అంతే. ఇక ఇది ఎన్ఐటి వరంగల్లో సెమినార్ హాల్. బ్యాక్ సైడ్ చూపిస్తాను, అసలు మామూలుగా లేదు. ఒక థియేటర్ లెక్క ఉంది ఇది మొత్తము. జస్ట్ ఒక సెమినార్ హాలే ఇలా ఉంది. మా యూనివర్సిటీలో ఉన్న సీట్లన్నీ ఇరిగిపోయి ఉంటాయి, ఒక్కటి కూడా సక్రమంగా ఉండదు. మావాడు చూడు డ్యాన్స్ చేస్తుండు, ఫ్లోర్ దొరికింది. రేపు ఇక్కడే మనకు సర్టిఫికేట్ ఇస్తారేమో అనుకుంటున్నా. చెయ్యి ప్రోగ్రామ్ అట్లాంటివి ఏం పెట్టారు. కానీ నా ముంగట ఉన్నది ఎన్ఐటి వరంగల్ క్రికెట్ గ్రౌండ్. ఇక్కడ ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంట, ఇక్కడ క్రికెట్ ఆడుతురు. ఇదంతా చాలా బాగుంది. ఫైనల్గా ఈరోజు వర్క్షాప్ అంతా ముగించుకొని హాస్టల్కి వచ్చేసినాం. మా యూనివర్సిటీలో ఇదే ఏదో పైప్ లైన్ ఏదో తవ్వుతురు, అది ఎప్పటికి మూస్తారు. చెప్పిగా లాస్ట్కు ఈరోజు ఎట్లా అనిపించింది వర్క్షాప్? ఇలా పొద్దున రఘుసిట్ట సార్ క్లాస్ చెప్పిండు, మంచిగా అనిపించింది. తర్వాత ఇక బుక్కడంతా పన్నీటితోని పెరుగుతోని తిన్నాం, మంచిగా నిద్ర వచ్చింది. క్లాస్ పోతే ఎట్లా మనకు బయట క్లాస్ కోర్స్ అర్థం కాదు అని చెప్పేసి బయట తిరిగినాం ఫ్రెండ్స్. గ్రౌండ్ గ్రీన్ అని తిరిగినాం. గ్రౌండ్ ఎట్లుంది? గ్రౌండ్ మంచిగా పెద్దగా ఉన్నది. మన యూనివర్సిటీ పోల్చుకుంటే అది బాగుందా లేదా? సూపర్. మా యూనివర్సిటీ తోటి పోల్చుకుంటే అది బాగానే ఉంది. మనది కాకతీయ యూనివర్సిటీలో గ్రౌండ్ అనేది పెద్దనే ఉంటుంది. నేను చూసిన గ్రౌండ్లో కాకతీయ యూనివర్సిటీ పెద్దనే ఉంటుంది. బట్ ఏంటిదని అంటే అక్కడ ప్రొవైడింగ్ ఎట్లా ఉంటుంది, ఇక్కడికి వచ్చి అవుటర్స్ ఆడతాడు, దానివల్ల మాకు స్పేస్ అనేది ఉండదు. సో ఆడడానికి ఎక్కడ ఉండదు, దానికి మా గ్రౌండ్ లేదని ఫీల్ అవుతాము. బట్ అక్కడ ఉంది, ఎన్ఐటీలో ఉంది చిన్న గ్రౌండే. అవును, బట్ ఏంటిదంటే అక్కడ అవుటర్స్ రారు కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది. నీట్గా ఉంది, ఏ వస్తువులు ఫ్రీగా ఉంది. వీడియో అంతా ఎడిట్ చేసి పడుకునేసరికి 12 అవుతుంది. ఇక పడుకోవాలి. వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను.